ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లకు 30 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అనతి కాలంలోనే నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు నరేందర్. నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్దీ పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో కుల గణనతో పాటు అన్ని విషయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆరోపించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. దమ్ముంటే రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ప్రజల చేత ఎన్నుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ను దించే యోచన ఎవరికీ లేదని చెప్పారు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. తనను గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు నిరుద్యోగులకు అండగా ఉంటానన్నారు అభ్యర్థి అంజిరెడ్డి. బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది. దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది. అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పలువురు నామినేషన్లు వేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి అందజేశారు. యూటీఎఫ్ తరపున ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీపీయూఎస్ అభ్యర్థి సరోత్తం రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 5 నుంచి 10వ తరగతి వరకు పెట్టారు. 4 లక్షల మంది పిల్లలు చదువు చెప్తున్నారు. 60 లక్షల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అత్యధికంగా చదువు చెప్పే జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు పట్టించుకోవటం లేదు. అది సరైనది కాదని చెప్పాము. ఆ పద్ధతిలో నడకయాత్ర చేశాము. పీఆర్సీ అమలుకు, పీఆర్సీలో ఫిట్మెంట్ 30% వస్తేందుకు ఇందిరా పార్క్ దగ్గర నిరాహారదీక్ష చేయటం జరిగింది. ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా ఉండటం జరిగింది. ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వాళ్ళతో ప్రాతినిధ్యాలు చేసి పదోన్నతులు ఇస్తామన్నా, బదిలీలు చేస్తామన్నా, టెట్ అనే సమస్య ప్రధానంగా వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎన్సిటి సెక్రటరీని కానీ చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని టెట్ సమస్య పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో 22,000 పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, అందులోనే పండిట్లు, పీట్ల పదోన్నతులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 35,000 నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆలయ పురవీధుల నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత వీరముష్టి వంశీయులతో మొదటి పూజలు నిర్వహించి అగ్నిగుండాలు ప్రారంభించారు. శివనామ స్మరణ చేస్తూ నిప్పులపై నడిచి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కల్వకుంట్ల భద్రయ్య ఎల్లారెడ్డిగూడెం 101 రూపాయలు. తన కూతురుతో మాట్లాడదట. అప్పుడు ఆ యొక్క బాధకు గురి అయినటువంటి, ఆవేదనకు గురి అయినటువంటి పార్వతీదేవి తన కుడి కాలు బురటమ వేలుతో అగ్ని సృష్టించుకొని అక్కడనే ఆహుతి అవుతుంది అని ఈ విషయం తెలిసినటువంటి పరమశివుడు కోపోద్రిక్తుడై ఆ దక్షయాగాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. అంటే తన జడలలో వచ్చే స్వేదం అంటే నీటి బిందువు ఆ నేలకు చిలకరించే ఒక వీరభద్రుడు అవతరిస్తాడు. తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అని చెప్పి అంటే దక్ష ప్రజాపతి తనను పిలవకుండా యాగం చేయడమే కాకుండా తన తల్లి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ఆహుతయింది అని చెప్పేసరికి యజ్ఞానికి వెళ్ళి ధ్వంసం చేస్తాడట. అక్కడున్న అనేక మంది దేవీ దేవతలు ఒక్కొక్కరు పలాయనం చిత్తగించుతారు. మార్నింగ్ 4 గంటలకు నుండి మనకు అత్యంత పవిత్రమైన అగ్నిగుండాల కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి అగ్నిగుండాల కార్యక్రమానికి ముఖ్యంగా స్వామివారి సేవలు నిత్యం ఉండేటటువంటి శివసత్తులు మరియు జోగులాంబలు, జోగినులు ఇంకా చాలామంది భక్తులు వారు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము పోలీసు వారి సహకారంతో మరియు అగ్నిమాపక శాఖ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఇంటి దగ్గర పీటల దగ్గర వచ్చి దేవుడిని పై మీద నిండుకుంటే వాళ్ళకి ఒంటి రోగాలు వస్తున్నాయని చెప్పి చెరుగట్టుకి వెళ్ళి గుడ్డంలో స్నానం చేస్తానని దర్శించుకుంటే సకల రోగాలు నివారణ అంటే చెరుగట్టు పుణ్యక్షేత్రం. ఇది ఒక భక్తి పుణ్యక్షేత్రం, ఇది ఒక ఎమోషనల్ మా అందరికీ దేవస్థానం. అంటే మన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా స్వామి వారిపై భారం వేసి ఆ అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, ఏదో అగ్నిగుండం అంటే చిన్నగా వేసి ఇట్లా తొక్కుకుంటూ వెళ్ళిపోయేది కాదు. దాదాపు 3 గంటలు కట్టెలన్నీ పేర్చి ఆ అగ్గి జ్వాల ఇలా చాలా పెద్దగా వస్తూ ఉంటుంది. ఆ నిప్పులన్నీ అయ్యాక ఎర్రగా ఉంటాయి. ఆ నిప్పుల నుంచి మనం స్వామి ధ్యానం పెట్టుకొని మనం వెళ్ళామనుకో మనకు ఎలాంటి రోగాలు ఉన్నా మన ఇంట్లో ఏమైనా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, రక్షాబంధనం పూజలతో ఉత్సవాలను ప్రారంభించారు అర్చకులు. ఆలయ ఈవో భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు పూజల్లో పాల్గొన్నారు. ఇక ఇవాటి నుంచి ఈ నెల 13 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 9న రాత్రి ఎదుర్కోలు, 10న కళ్యాణం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. తిరుకళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. త్వరలోనే యాదగిరీశుని యొక్క దివ్య విమాన గోపురానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు మహావైభవోపేతంగా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 23వ తారీఖు వారు స్వయంగా విచ్చేసి వారి స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో శ్రీధర్ గారి యొక్క ఆజ్ఞానువర్తనంగా అన్ని ఊర్లు కోడి కూతతో నిద్రలేస్తాయి. కానీ ఖమ్మం జిల్లా చింతపల్లిలో జనవరి నుంచి జూన్ జూలై వరకు కొంగల అరుపులతో మేల్కొనేది. విదేశీ విహంగాలు లేక వలస పక్షుల కేంద్రం వెలవెలబోతోంది. సైబీరియన్ అతిథులు లేక చింతపల్లి గ్రామం చిన్నపోయింది. ఎన్నో ఏండ్ల నుంచి ఊరికొచ్చే కొంగలు రాకపోయేసరికి గ్రామస్తుల్లో ఆవేదన కనబడుతోంది. ఖమ్మం జిల్లాలోని విదేశీ వలస పక్షుల కేంద్రం చింతపల్లి వెలవెలబోతోంది. గాలిలో 1000 కిలోమీటర్లు పయనించి జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోంచి చింతపల్లికి వస్తాయి. జనవరిలో కొంగల గుంపు చింతపల్లి గ్రామానికి చేరకముందే కొన్ని కొంగలు చింతపల్లి చేరుకుని ఇక్కడి పరిస్థితులు నివాసయోగ్యమేనా లేదా అని గమనించుకుని మళ్లీ సైబీరియా వెళ్లిపోతాయి. గూళ్లను ఏర్పాటు చేసుకుని పిల్లలను పొదిగే అవకాశం ఉందనుకుంటే కొంగల గుంపును తీసుకొస్తాయి. మూడు విడతలుగా అన్ని కొంగలు చేరుకుని వెళ్లేటప్పుడు అన్ని కలిసి పిల్లలతో తిరుగు ప్రయాణమవుతాయి.
సరిగ్గా జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల సమయం వీటుకుంటుంది. కానీ మొదట వచ్చే పైలట్ కొంగలు కూడా ఈసారి రాలేదు. చింత చెట్లపై తమ గూళ్లను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేసుకుని 6 నెలల తర్వాత చింతపల్లికి ప్రణమిలుతూ వెళ్లాల్సిన కొంగలు ప్రాణభయంతో రాకపోవడం కలవరపెడుతోంది. కొంగలు జనవరి 1 కొత్త ఎప్పుడైనా వచ్చి చింత చెట్ల మీద వాళ్తాయి. 5 సంవత్సరాలు బట్టి కోతులు వచ్చి వాటి గుడ్లు పెట్టినా గూడు పెట్టుకున్నా దులుపుతున్నాయి. అవి బెదిరియగానే లేచిపోతున్నాయి. ఇక రావట్లే ఊళ్ళకి. ఆ చెరువు కాడికి వస్తాయి. చెరువు కాడ చూసుకొని పోతాయి రోజు వచ్చి మధ్యాహ్నం మటుకి. చింత చెట్లు అంటే కోతుల గురించే ఈ చింత చెట్లన్నీ నరికారు. కోతులు మొత్తం దులుపుతున్నాయి, ఆగం చేస్తున్నాయి. చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగిస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు గూడులోనే ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. కాగా గ్రామంలో పెద్ద ఎత్తున చెట్లు నరకడంతో విదేశీ కొంగలు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అంటున్నారు. ఇదిలా ఉండగా కోతుల వల్లే కొంగలు రావట్లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కోతుల బెడద లేకుండా చేస్తేనే సైబీరియా కొంగలు ఊరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. మాకు ఆ కొంగలు వచ్చినప్పుడు ఊరు మంచిగానే ఉంది. మంచిగానే పిల్లలు చేసుకునేది, గూళ్ళలు పెట్టేది, పిల్లలు చేసేది, మంచిగా నీళ్లు తెచ్చుకొని పిల్లలను బతికిచ్చేది. అవి వచ్చినప్పుడు మాకు మంచిగానే అభివృద్ధి మంచిగానే ఉన్నది. ఇప్పుడు అవి రావట్లేదు. ఆ కోతులు రానియట్లేదు. ఆ కోతులను ఎవరన్నా పట్టించుకొని వాటిని పట్టిస్తే కొంగలు వస్తాయి. ఊళ్ళో మంచిగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి 6 నెలల పాటు విడిది చేసి వెళితే అది శుభంగా భావిస్తారు చింతపల్లి గ్రామస్తులు. గ్రామంలోని చింత చెట్లపై గూళ్లు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక వర్షాలు రాకుండా ఉండటం వల్ల అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు నమ్ముతున్నారు. కొంగలొస్తే ఏడాదిలో 6 నెలల పాటు ఆ గ్రామంలో సందడి ఉంటుంది. అయితే కోతులతో వేగలేక ఇంటి దగ్గర ఉన్న చింత, వేప చెట్లను నరికేస్తున్నారు గ్రామస్తులు. కోతులను పంపేందుకు టపాసులు పేల్చుతున్నారు. ఈ శబ్దం తాకిడికి పక్షులు కూడా చెల్లా చెదరవుతున్నాయి. గూట్లో ఉన్న కొంగ పిల్లలు భయపడుతున్నాయి. భయాందోళనతో చెట్లపై నుంచి కింద పడి చనిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుడ్లను కోతులు తింటున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కోతి చేష్టల ముందు కొంగల గూడు చెదిరి గుడ్లు నేలపాలు కాక తప్పట్లేదు. జనవరి నుంచి జూలై వరకు ఇక్కడే కాపురం చేసే సైబీరియా కొంగలు గూడు పెట్టే చోటు లేక గుండె చెదిరి వెళ్తున్నాయి. ఈ కోతులు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ కోతుల బెడద ఎక్కువ అవుతుంది. కొంగలు గుడ్లు తింటాం, కొంగలు గుడ్లు తింటాం, గూళ్ళు ఖరాబ్ చేయడం వల్ల కొంగలు భయపడి వెళ్ళిపోతున్నాయి. అది మాకు ఫస్ట్ కొంగలు వస్తున్నాయంటే జనవరి 1 నుంచి జూలై 30 దాకా మాకు ఇక్కడనే ఉండేది. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు బయట. సైబీరియా కొంగలు అనేది 6 నెలలు మాత్రం మా చింతపిల్లల కంపల్సరీ ఉండేది. మాకు ఇబ్బంది ఏమి లేకపోయేది. ఆ చెత్త చెదారం కంపలు కింద చేపలు వదిలిపెట్టిన కుక్కలు అవి తినేది తప్ప వాటిని హాని కలిగించేటట్టుగా మేము ఎవరు ప్రవర్తించలేదు. 2 సంవత్సరాలుగా చింతపల్లి గ్రామానికి మొహం చాటేసిన సైబీరియా కొంగలు ఈ ఏడాది కూడా ముఖం చాటేశాయన్న అనుమానం కలుగుతుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనంలో త్రిపిటక్ సత్ ధమ్మ సజ్జైన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ లైఫ్ ఆఫ్ ది బుద్ధ ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పలు బౌద్ధ దేశాలకు చెందిన 108 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. ధ్యాన మందిరంలో కొవ్వొత్తులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. బౌద్ధ భిక్షకులు స్మితాకు జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత బుద్ధవనంలో తిరిగి చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షకులతో మాట్లాడారు. బుద్ధవనం అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులకు సూచించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు తాగునీటి వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి లీకేజీలు ఆగడం లేదు. ఇందులో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు నీటి వృధాను అరికట్టలేకపోతున్నారు. దీంతో జూరాలపైన ఆధారపడ్డ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటుంటే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద యాసంగిలో సుమారు 1,00,000 ఎకరాల్లో కుడి ఎడమ ప్రధాన కాలువల కింద వరి పంటను సాగు చేస్తారు. దీంతో పాటు జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సెగ్మెంట్ ద్వారా అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు తాగునీరు అందుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. క్రమంగా కొనసాగుతున్న నీటి లీకేజీతో పాటు పూడిక కూడా ఉండడంతో రిజర్వాయర్ సామర్థ్యం తగ్గుతోంది. రైతులు వరి వేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు చాలా తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. మరి రాబో ఎండాకాలంలో తాగునీటికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దీనిపైన చర్య తీసుకొని అక్కడక్కడ లీకేజీల ద్వారా నీళ్లు చాలా వృధాగా పోతుంది. కాబట్టి అటువంటి దానిలను కూడా పకడ్బందీగా సిమెంట్ వేసి నీళ్ళని నిల్వ చేయాలని కోరుతా ఉన్నాను. మరోపక్క ఏడాది పొడవునా కొనసాగుతున్న నీటి లీకేజ్తో రిజర్వాయర్ నీరు వృధాగా పోతోంది. ఏడాది పొడవునా లెక్క కడితే 1000 క్యూసెక్కుల వరద ప్రవాహం లీకేజీ రూపంలో వృధా అవుతోంది. ఫలితంగా సాగు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జూరాల ప్రాజెక్టులో 64 గేట్లు ఉంటే సుమారు 17 గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతోంది. వీటిని మరమ్మతు చేయడంలో ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాజెక్టుపై కపట ప్రేమను చూపించారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సిల్ట్ తీసి ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి మేము రైతులుగా కోరుతున్నాం, ఈ ప్రాంత వాసులుగా కోరుతున్నాం. సాగునీరు లేకుండా తాగునీటికైనా ఈ యొక్క వసతి కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టులో గేట్ల సమస్య ఉంది, గేట్లు లీక్ అవుతలేదు. ఆ లీక్ కావడం వల్ల నీరు వృధా పోయి రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, అందే పరిస్థితి లేదు. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గేట్లు రిపేర్ అని చెప్పి రిపేర్ పేరు మీద కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టి దోచుకుంటున్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలా మారుతోంది జూరాల రైతుల పరిస్థితి. వానాకాలంలో భారీగా వరద కొనసాగితే 1000 టీఎంసీల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎండాకాలం వస్తే ప్రతి ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గేట్ల నుంచి లీకేజీని అరికట్టడం కోసం రిపేర్ వర్క్స్ పెండింగ్ పడుతూనే ఉన్నాయి. అధికారులు వెంటనే గేట్లకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కూరగాయలు బాగా పండించాలంటే ముందు తగినంత భూమి ఉండాలి. వాటి సాగుకు కావలసిన వసతులు ఉండాలి. కానీ అవన్నీ ఏమీ లేకుండానే ఇంటి మేడ మిద్దె మీదనే సాగు భూమిగా మార్చుకుంది ఆ మహిళ. సేంద్రియ ఎరువుతో కూరగాయలు పండిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చూసారా, ఇంటి మేడపై మొత్తం కూరగాయల మొక్కలే. ఈవిడ పేరు నల్లపాటి మమతా శ్రీకాంత్. సూర్యాపేటలో నివాసముంటున్నారు. ఇంటి టెర్రస్ పై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తున్నారు. ఈ గార్డెన్లో కూరగాయలతో పాటు పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీనా, గోంగూర, కొత్తిమీర, జామ, సపోటా, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో ఇప్పుడు చాలా మంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వారందరికీ నల్లపాటి మమత రోల్ మోడల్గా నిలిచారు. అవసరమైన వారికి తన దగ్గరున్న విత్తనాలు, మెటీరియల్ని అందిస్తారు మమత. మమత కృషికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇంటి పంట విజేతగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని మించిన సంపద లేదంటారు మమత. ఇప్పుడు నేను గత 7 సంవత్సరాల నుంచి మిద్దె పంటను అయితే పండించుకుంటున్నాను. ఒక 200 నుంచి 300 రకాల మొక్కలు అయితే అయ్యాయి. అది ఆక్సిజన్ ప్లాంట్లే కానివ్వండి,
ఆకుకూరలు కూరగాయలే కానివ్వండి, పండ్లే కానివ్వండి, పూలు ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటూ వచ్చాను. అయితే కరోనా లాంటి పరిస్థితులలో నా మిద్దె తోట నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులలో పచ్చిమిర్చి, టమాటా, ఆకుకూరలు అలాంటివి మనం ప్రతి ఒక్కరం పండించుకోవచ్చు అనే మాత్రం ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుంటూ పోతే ఇంటికి సరిపడా ఆరోగ్యమైన కుటుంబాన్ని అయితే నిర్మించుకోవచ్చు అని చెప్పైతే నేను అనుకుంటున్నాను. సో ఇలా వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లలో మొక్కలు పెంచే కార్యక్రమం మీరు మొదలు పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మొక్కలకి ఎరువుగా మాత్రం నా ఇంటి వెళ్ళిన కిచెన్ వేస్ట్ని ఉపయోగించి తయారు చేసుకుంటాను. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయంటున్నారు రేణుక అనే మహిళ. ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారం అంటున్నారు. ఫస్ట్ ఒక దొండ చెట్టుతో మొదలుపెట్టాం. దొండ చెట్టు పెట్టిన కొద్ది రోజులకి 20 రోజులకు నెలకే మంచిగా వచ్చినాయి. ఒక కాయలు వస్తున్నాయి చిన్నగా చిన్నగా వస్తున్నప్పుడు ఇంకా వేరే ఎందుకు పెట్టొద్దని అప్పుడు కూరగాయ గింజలు కొనుక్కొచ్చి ఐకొని పెట్టినప్పుడు విపరీతమైన కాపు, మామూలుగా కాదు అసలు. ఈ మిద్దె తోట పెట్టుకుని అయితే చాలా ఆరోగ్యంగా, మేమైతే బయట కూరగాయలు అనేది నేను కొనకపోగా మేము తిని ఇంకా ఒక 4గురికి పెడుతున్నాం. అసలు తోటి మహిళలు అయితే చాలా చెప్పినా కూడా వాళ్ళంతగా అసలు నేనైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తే బాగుండు, వాళ్ళు కూడా చేస్తే బాగుండని నేను ఎంతమందికో ఆ రుచి కూడా చూపించిన. సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఈ సాగుకు పెద్దగా ఖర్చు అవసరం లేదు. వాడేసిన టీ పొడి, కోడిగుడ్డు పొట్టు, కుళ్ళిన పండ్లు, బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ పంటకు ఎరువుగా ఉపయోగపడతాయంటున్నారు మమత, రేణుకలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావాపూర్ ఆర్ గ్రామంలో మావోయిస్టు తుమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు జిల్లా ఎస్పీ జానకి శర్మల. పోరుకున్న ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీనివాస్ తల్లి లచ్చవను పరామర్శించారు. మావోయిస్టు శ్రీనివాస్ ఉద్యమాన్ని వీడి జనజీవనంలోకి రావాలని కోరారు. పోలీసులు ఎదుట లొంగిపోతే ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామన్నారు ఎస్పీ. చచ్చిపోయిండు కానీ ఒక అల్లుడు ఉన్నాడు, మనుమలు ఉన్నారు, నాకు ఆ కొడుకుల తీరు ఉన్నాడు. కానీ నా కొడుకే ముఖ్యం. నాకు ఎంతమంది ఉన్నా నాకు నిండది కడుపు. శ్రీను రా, నాకు తల్లగొర్రాయి పెట్టేటందుకన్నా నువ్వు రా. 14 ఏళ్ళల్లో పోయినవు, వీడికి 40 ఏళ్ళకి వచ్చే నువ్వు నా కంటికి దర్శనమైంది. ఈ భావాపూర్ ఆర్ విలేజ్లో ఈరోజు ఈ శ్రీనివాస్ అనే యూజీ క్యాడర్ అతని కుటుంబ సభ్యుల్ని పోరుకన్నా ఊరు మిన్న మన ఊరు తరలిరండి అనే ప్రోగ్రాంలో భాగంగా అందరినీ పరామర్శించడం జరిగింది. ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. తలకొరుపు కొట్టేదానికి కూడా నా కొడుకు లేడు, అతను రావాలి, నేను చనిపోయలేపు చూడాలి అని ఎంతో బాధను వ్యక్తం చేసింది. సో ఆమె ఆవేదనను అర్థం చేసుకుని శ్రీనివాస్ తిరిగి రావాలి, మళ్ళీ కలిసి ప్రజా జీవితంలో పాల్గొనాలి అని కోరుతున్నాము. నల్లమల్ల విద్యార్థి తయారు చేసిన 3-in-1 సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలార్, ఎలక్ట్రిక్ సహాయంతో సెల్ ఫోన్ డిస్ప్లే, జీపీఎస్ అనుసంధానం చేసిన బైక్ సైకిల్ ఓ వినూత్న ఆవిష్కరణ. ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో బైక్ నడపగలగడం దీని ప్రత్యేకత. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థి పేరు గగన్ చంద్ర. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు గగన్ చంద్ర. ఈ విద్యార్థి తయారు చేసిన సైకిల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో 3-in-1 సైకిల్ ను గగన్ చంద్ర తయారు చేశాడు. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ ఇలా 3 రకాలుగా ఉపయోగించుకునేలా సైకిల్ ను తయారు చేశాడు. పైసా ఖర్చు లేకుండా సోలార్ పవర్ ద్వారా ఈ సైకిల్ పై 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. సోలార్ ఎనర్జీ అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్ల లాగా ఛార్జింగ్ పెట్టి 2-వీలర్ మాదిరి సైకిల్ ని నడపవచ్చు. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ లేకపోయినా సాధారణ సైకిల్లా ఉపయోగించుకోవచ్చు. నేను 4th క్లాస్ నుంచి ఒక ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్గా తయారు చేసింది ఒక రిమోట్ కంట్రోల్ కార్ సిస్టమ్ తీసేసి వేరే కొత్త కార్ తయారు చేయడం. అలా తయారు చేస్తూ
ఎలక్ట్రికల్ సైకిల్, ఎలక్ట్రికల్ కార్, బైక్ అను తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తూ జస్ట్ ఒక బటన్ నొక్కితే వెళ్ళేటట్టు ఒక సెల్ఫ్ మోటార్తోనైతే తయారు చేశాను. అది సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఒక గేర్ మోటార్ అని, దాని తర్వాత హబ్ మోటార్ అని ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియన్ లెవెల్, నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళి ఆ ఒక సైకిల్ ఇప్పుడు నేషనల్ లెవెల్ వరకు అయితే వెళ్ళింది. ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయినా ఢిల్లీ నెక్స్ట్ ఉంది. ఒక సైకిల్ మేము 25,000 లో కాస్ట్లో తయారు చేసాము. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే వెహికల్ ఎంతమందికైనా ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు చేయాలని ఒక థీమ్తోని ఒక సైకిల్ని అయితే డిజైన్ చేశాము. దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గగన్ చంద్ర తయారు చేసిన సైకిల్ 3వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. గగన్ చంద్ర ఆవిష్కరణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు పేరెంట్స్ గైడ్ టీచర్. ఈ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడి వాడిని కొట్టి తిట్టి అవన్నీ భరించి వాడు కూడా ఒక అడుగు ముందుకేసి ఈరోజు సైకిల్ తయారు చేసిండు. బర్త్డేకి వాడు గిఫ్ట్గా అడిగితే ఇట్లా నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు 60,000 చెప్పినప్పుడు వానికి మనసు దాన్ని చేయాలని ఉన్నది 6 సంవత్సరాల కింద. అట్లాంటిది వాడే ఓన్గా తయారు చేసినందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతుంది. చిన్న చిన్న పరికరాలతో ఎలక్ట్రీషియన్ చేసుకుంటూ ఇప్పుడు సోలార్ సైకిల్ తయారు చేసిండు. తర్వాత కారుగా చేసింది కానీ అది అమౌంట్ లేక ఆగింది, మధ్యలో ఆగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందుకు ఇంకా సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఎవరైనా దాతలు ఉండి చేయగలరని నాకు మనం 3-in-1 సైకిల్ తయారీతో గగన్ చంద్ర పేరు ఇప్పుడు రాష్ట్రమంతా మార్మోగుతోంది. గగన్ చంద్ర కృషిని ప్రశంసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో విద్యతో పాటు పరిశోధనల్లో మరింత రాణించాలన్నారు సీఎం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి హరీష్ రాజ్. డయేరియా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు డిఎంహెచ్ఓ. చెన్నూరు అధికారులతో డయేరియా వ్యాప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ వాగు నీరు తాగడం వల్ల ఎమ్మెల్యే కాలనీ జెండావాడలో డయేరియా ఎక్కువగా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు హరీష్. డయేరియా వ్యాప్తిపై ప్రజలెవరూ ఆందోళన పడవద్దన్నారు. నీటిని వేడి చేసి తాగాలని సూచించారు. ఇప్పటి వరకు 67 కేసులు నమోదు కాగా 50 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు డిఎంహెచ్ఓ హరీష్. ప్రతిరోజు దాదాపుగా ఒక 5-6 కేసెస్ నుంచి 10 కేసెస్ వరకు కంటిన్యూస్గా డయేరియా కేసులు రావడాన్ని సూపరింటెండెంట్ గారిని దృష్టిలో తీసుకుని మా సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్లు, మా పారామెడికల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈఆర్డబ్ల్యూఎస్ అందరం కలిసి ఈ డయేరియాకు సంబంధించినటువంటి కారణము ఏముంది అనేటువంటి దానిపైన చర్చ చేసి ఉన్నాము ఆల్రెడీ. ఈరోజు మేమందరం కలిసి కూడా ఈ బతుకమ్మ వాగు ఇక వాటర్ యొక్క పరిస్థితిని కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఇది ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ అనేటువంటి 45 years బ్యాక్ ఉన్న సిస్టమ్ ప్రకారంగా న్యాచురల్ శాండ్ ఫిల్టర్ అనే సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా నీళ్లు తాగడానికి వస్తూ ఉన్నవి. మన ఈ సిఎస్సి కూడా ఈ వాటర్ డ్రింకింగ్ కూడా వాడుకుంటూ ఉన్నారు. సో అవి కూడా వీటిని అన్నీ మేము ఎగ్జామినేషన్ కోసం నీటిని అయితే పంపించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి 71వ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఫైనల్స్లో నల్గొండ జట్టుపై సూర్యాపేట కబడ్డీ జట్టు విజయం సాధించింది. ఈ కబడ్డీ పోటీలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ యాదవ్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. గెలుపొందిన టీంలకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను దిగ్విజయంగా పూర్తి చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్కు అభినందనలు తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.
మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసమని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టయితే ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్న క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలామంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లాకు, అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్. రాత్రి వణికిస్తున్న చలి, ఉదయం మంచు దుప్పటి, మధ్యాహ్నం భారీ ఎండ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వింత వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటే సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. ఇక తెల్లవారుజామున రోడ్లు కనపడంతగా మంచు కురుస్తోంది. ఉదయం టైం 9 దాటిన తర్వాత ఎండ కాస్తుంది. విభిన్న వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచిత్ర వాతావరణం ఉంటుంది. పగటిపూట సూర్యుడు మండిపోతున్నాడు, రాత్రైతే చలి వణికిస్తోంది. మొన్నటి వరకు చలితో గజగజ వణికిన ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. 10 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాధారణంగా జనవరి నెలాఖరులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి తర్వాత చలి తగ్గుతుందని అంటారు. ఈ ఏడాది మాత్రం వేసవి ముందే వచ్చినట్టు ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతోంది. ఉదయం కొద్దిగా చలి అనిపించినా టైం 9 దాటిందంటే సూర్యుడు బాగబాగా మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటున్నారు జనం. ఉదయం 5:30 వరకు చలి, విపరీతమైన చలి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వెంటనే విపరీతమైన ఎండ 30-35 డిగ్రీల వరకు ఉంది. తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సామాన్య మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలకు ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అలాగే సాయంత్రం చూసుకున్నా కూడా మళ్ళీ ఎలాగైతే విపరీతంగా గ్రాడ్యువల్గా టెంపరేచర్ పెరుగుతుందో సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు వితిన్ 1 అవర్లో 15 డిగ్రీల టెంపరేచర్ పడిపోతుంది. 35 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ 6:30 వరకే మళ్ళీ 12-13 డిగ్రీలకే వచ్చేస్తుంది. నైట్ ఇళ్లలో ఉండలేని పరిస్థితి, పగలు రోడ్ల మీద బతకలేని పరిస్థితి. ఇక సాయంత్రం 6:30కు చీకటి పడుతుందంటే రాత్రి 8-9 గంటల నుంచి ఉదయం 8 వరకు చలి ఉంటుంది. ఆ తర్వాత టెంపరేచర్ పెరిగిపోతుంది. ఉదయం 6 గంటలకు కనిష్టంగా 16 డిగ్రీలు, పగలు గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండలు ఇప్పుడే ఇలా కొడుతుంటాయి. ఇంకా సమ్మర్ ఇంకో 2-3 మంత్స్ ఉందండి. మా ఫిబ్రవరి 1st వీక్ మాత్రమే ఇది. ఈ ఫిబ్రవరి 1st వీక్లోనే ఈ రకంగా ఎండలు ఉంటాయి. ఇక మార్చి, ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎర్లీగా అయిపోతుంది, డే అనేది వెంటనే క్లోజ్ అవుతుంది. మళ్ళీ నైట్ మంచు పడుతుంది, చలేస్తుంది, మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకి ఈ రకమైన వాతావరణానికి తట్టుకోలేక కొంచెం ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు మనం. వింత వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు సహా అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. దగ్గు, తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ విధమైన బాడీ టెంపరేచర్ని కూడా తట్టుకోకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని బోండాలు, ఎన్ని ఓఆర్ఎస్లు అయినా కానీ బాడీ ఇబ్బందికర పరిస్థితి ఉంది. వచ్చే 2 నెలల్లో కూడా ఈ విధంగా ఎండ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటేనే అర్థమైపోయింది. రాబోయే 2-3 నెలల్లో ముసలి వాళ్ళు కొంచెం గడ్డుకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మన దగ్గర గడ్డు కాలంగానే ఉంది. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఎండ తట్టుకోవడం కూడా బాడీ సహకరించాలి కదా. డిఫరెంట్ వెదర్తో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు చలి, ఇంకోవైపు ఎండతో కష్టాలు తప్పడం లేదంటున్నారు పబ్లిక్. గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు సాగుకు అనుబంధంగా నాటుకోళ్లు పెంచేవాళ్ళు. కానీ ప్రస్తుతం కోళ్ల పెంపకమే ఉపాధిగా మారింది. లాభసాటిగా మారిన పౌల్ట్రీ ఇండస్ట్రీపై యువ రైతులు ఫోకస్ పెట్టారు. కొంతమంది ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి వస్తుంటే ఇంకొంతమంది నిరుద్యోగులు తమ ఉపాధి కోసం పౌల్ట్రీ వైపు అడుగులేస్తున్నారు. నాటుకోళ్ల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు తమ ఉపాధికి చేదోడు వాదోడుగా ఉంటుందని కోళ్లను పెంచేవాళ్ళు, కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నాటుకోళ్ల పెంపకంపై జనానికి ఆసక్తి పెరిగింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో 3 డిగ్రీ చదివిన యువకులు అసేల్ జాతికి చెందిన నాటుకోళ్ల పెంపకంతో మంచి లాభాలు సాధిస్తున్నారు.
ముగ్గురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గర జీతానికి పనిచేయడం ఇష్టం లేక సొంతంగానే వ్యాపారం చేయాలనుకున్నారు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించి నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో పౌల్ట్రీ వైపు మొగ్గు చూపారు. గత సంవత్సరం ముగ్గురు కలిసి 1.5 లక్షల పెట్టుబడితో ఒక షెడ్డును నిర్మించి 600 నాటుకోడి పిల్లలను తీసుకువచ్చి పెంచారు. అయితే మొదట అంత అవగాహన లేక నష్టాల పాలైన వెనుకడుగు వేయలేదు. మేము ముగ్గురం కలిసి కోళ్ల ఫామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయినాక సెకండ్ బ్యాచ్ పెట్టుకున్నాం. కొన్ని ఇబ్బందులతో పెట్టుకున్నాం, కానీ ఇబ్బందులు ఇవన్నీ రాగా అన్ని ఎదుర్కొని కొన్ని రోగాలతో చనిపోవడం వల్ల అట్లా కూడా అన్ని సఫర్ అయ్యి అన్ని పెట్టుకొని ఇది పెట్టుకోవడం జరిగింది. మేము ఎలాంటి అంటే వ్యాక్సిన్స్ అవి వేయకుండా టేస్ట్ విధంగా మేము ఓన్లీ దాన వేసి పెంచుకుంటున్నాం. ఖర్చు వచ్చేసి మన చిక్స్కి 22,000 అట్లా ఉంది. తర్వాత షెడ్ ఇవన్నీ చేసుకోవడానికి కోసం ఒక 50,000 వరకు అయింది. టోటల్ మనకు వచ్చేసి ఓవరాల్ ఫీడ్తో కలిపి 1,50,000 వరకు ఉంది. ఇప్పుడు మనం దాన్ని లాభంగా బాగానే ఉంటుంది. దీంట్లో 600 చిక్స్ తీసుకురావడం జరిగింది. 100 డేస్కి మనకి కేజీన్నర అట్లా అయింది. కేజీ పైన కేజీన్నర ఉంది. మనం ఇప్పుడు దాన్ని సేలింగ్ కూడా చేస్తున్నాం. 450తోని సేల్ చేస్తున్నాము. నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, కానీ ఎంతైనా ఇప్పుడు అది కష్టం. అది నస్పూర్, శ్రీరాంపూర్, కోల్బెల్ట్ ప్రాంతాలవడం నాటుకోళ్ల కొనుగోలు ఎక్కువగా జరగడంతో రెండో బ్యాచ్ను కూడా ప్రారంభించారు. కేజీ 450 నుండి 600 రూపాయల వరకు ఫామ్ దగ్గరే అమ్ముతున్నారు. ప్రస్తుతం 450 కోళ్లు ఫామ్లో ఉండగా నాటుకోళ్ల పెంపకం ఖర్చును అధిగమించేందుకు వడ్లను, స్థానికంగా కూరగాయల మార్కెట్ నుండి కులిన కూరగాయలను, ఆకుకూరలను తీసుకొచ్చి ఆహారంగా వేస్తున్నారు. కోళ్లు జబ్బు బారిన పడకుండా సహజ సిద్ధంగా దొరికే పసుపు, బెల్లం కలిపిన నీటిని వాటికి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కోళ్ల ఫామ్ పెట్టడం అంటే మా అబ్బాయి చిన్న అబ్బాయి అఖిల్, వాళ్ళ ఫ్రెండు సన్నీ, నవీను, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కోళ్ల ఫామ్ పెడదామనే ఆలోచన వాళ్ళకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా నేను ఉండడం జరిగింది గైడ్గా. ఎందుకంటే ఎట్లా చేస్తే ఏంటంటే పెద్ద దిక్కు ఉండాలని చెప్పి వీళ్ళతో నేను కలిసి వీళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నాను. వీళ్ళు కోళ్ల ఫామ్ పెట్టుకోవడం వల్ల బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి హెల్ప్ చేస్తే, వీళ్ళకి సబ్సిడీ చేస్తే ఇంకా దీనికి డెవలప్మెంట్ చేసుకుంటానే ఆలోచన ఉన్నది. వీళ్ళకి ఉద్యోగాలు లేవు, వీళ్ళు చదువుకున్న డిగ్రీ అయ్యారు. మా అబ్బాయి ఆల్రెడీ ఐటీ అయిపోయింది, మొన్న రైల్వే చేశారు, మళ్ళీ ఇవన్నీ చేస్తుండ్రు. అయినా గవర్నమెంట్ ఏం లేదు కాబట్టి వీళ్ళ ఆలోచన కొద్దిగా చేసుకొని వీళ్ళ బతుకుదాం, వీళ్ళ నెక్స్ట్ ఏందని చేద్దాం లేక చేస్తుండ్రు. కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి. వ్యవసాయానికి అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది నాటుకోళ్ల పెంపకం. పర్యవేక్షణతో పాటు రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఇలా ఎందులోనైనా కోళ్ల పెంపకమే బెటర్ అంటున్నారు ఈ ముగ్గురు స్నేహితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్.